తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. పడమటి సంధ్యారాగం సీరియల్ జీ తెలుగులో రాత్రి 8 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఈ సీరియల్ చక్కటి మలుపులతో ఆసక్తికరంగా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రశాంత్ రామలక్ష్మిల పెళ్లి రామలక్ష్మికి ఇష్టం లేకుండా జరుగుతూ ఉంటుంది. జానకి పరిమళని పెళ్లి ఆపమంటూ ఎంతగానో వేడుకుంటుంది. మరోవైపు శౌర్య నిద్ర మాత్రల్ని మింగేస్తాడు. నిద్ర మాత్రలు మింగిన తర్వాత తాను చనిపోబోతున్నట్లు చెప్తాడు. దాంతో శౌర్య తండ్రి ఇక ప్రశాంత్ ని సపోర్ట్ చేయకూడదు అని నిర్ణయించుకుంటాడు. వెంటనే రఘురామ్ కి నిజం చెప్పేస్తాను అని వెళ్తుండగా అతడి తలపై చావు కొడతాడు ప్రశాంత్. అంటే ప్రశాంత్ తండ్రి చనిపోతాడు అని అనిపిస్తోంది. ఇక ప్రశాంత్ తండ్రిని ఒక చాపలో చుట్టేసి మళ్ళీ పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. అంతా చూసిన పరిమళనే చివరి క్షణంలో పెళ్లి ఆపేస్తుంది అనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రశాంత్ తాళి కట్టే సమయంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు అని అనిపిస్తోంది. మొత్తానికి మండపంలో చివరి క్షణంలో రామలక్ష్మి ప్రశాంత్ల పెళ్లి అయితే ఖచ్చితంగా ఆగిపోతుంది. ఎందుకంటే ఇక నిద్ర మాత్రలు మింగిన శౌర్య పరిస్థితి ఏంటి, ప్రాణాలతో బయటపడతాడా లేదా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుంది చూడాలి. మొత్తానికి ప్రశాంత్తో రామలక్ష్మి పెళ్లి అయితే ఖచ్చితంగా 100% జరగదు. ఖచ్చితంగా మళ్ళీ గ్యాప్ తర్వాత శౌర్య రామలక్ష్మిల పెళ్లే జరుగుతుంది. ఇదే రాబోయే ఎపిసోడ్స్ లో ఉండబోతోంది. ఎందుకంటే ఆద్య సీనయ్యల పెళ్లిని ఫ్లాప్ చేసి సీరియల్ మీద ఇంట్రెస్ట్ ని జనాలకి తగ్గించేశారు. మళ్ళీ ఇప్పుడు రామలక్ష్మి శౌర్యలని విడదీసి సీరియల్ ని మళ్ళీ నెగిటివ్ ట్రాక్ లోకి తీసుకెళ్లరు. ఖచ్చితంగా రామలక్ష్మి శౌర్యల పెళ్లే జరుగుతుంది. రామలక్ష్మి పెళ్లి శౌర్యతో జరుగుతుందా ప్రశాంత్ తో జరుగుతుందా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.